హాయ్ అండి, ఈ సరికొత్త టిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు చూద్దాం. సో మనకి స్టవ్ అనేది చాలా చిన్న మంట వస్తుంది కదా. సో అది మనకి మంట పెద్దగా రావడానికి మనం ఏం చేయాలో ఈ వీడియోలో నేను చూపించేస్తాను. సో చూడండి ఇప్పుడు నేను చూపించేది పెద్ద పొయ్య. సో చూసారు కదా మంట ఎంత చిన్నగా వస్తుందో. సో ఇందులో మనకి ఏం ఫేక్ లేదు, ఏమీ లేదు. సో నేను రియల్గానే మీకు చేసి చూపిస్తున్నాను మీ ముందు. సో చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు నేను చిన్న పొయ్యి వెలిగించాను, దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా. సో ఇదేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి ఏవైతే ఉన్నాయో పైన థింగ్స్ అవి తీసేసి బోల్తాగా పెట్టి మనం, సో చూసారు కదా అది. సో చూడండి నేను చూపిస్తున్నాను కదా, అది మనకి అందులో మనకి లైక్ ఒక పినిస్ కానీ ఒక ఊస కానీ ఏమైనా పెట్టుకోవాలంటే మనకి ముందు అది రిమూవ్ చేసేసేయాలి. సో చూడండి నేను పినిస్ పెట్టి తీసి రిమూవ్ చేస్తున్నాను దాన్ని. సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా చేస్తున్నానో. సో చూడండి నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనకి నట్స్ తీసేసేయాలి పైన. సో చూసారు కదా ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటే 2000 3000 అవుతుంది. సో ఇంట్లోనే ఈజీగా మనీ సేవ్ చేసుకుని మనమే ఓన్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా పినిస్ ఉంది కదా ఆర్ సూది, దేనైనా యూజ్ చేసుకుని మనం తీసుకోవచ్చు. నేను దారం ఎందుకు తీసాను అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఎందుకంటే ఇన్ కేస్ అందులో సూది ఉండిపోతే దారం పట్టుకుని లాక్కోవడానికి థ్రెడ్ పెట్టాను నేను. సో చూసారు కదా నేను సూది పెడుతున్నా. సో అలాంటిదప్పుడు మనకి ఉండిపోతే థ్రెడ్ పట్టుకుని లాగేసుకోవచ్చు. సో చూడండి ఆ విధంగా చేస్తే మనకి అందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా లైట్గా, సో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. సో చూసారు కదా ఆ విధంగా చేయండి. మీకు చిన్న చిన్న పార్టికల్స్ అవన్నీ ఉంటే కింద పడిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని సెట్ చేసేస్తున్నాను. సో చూసారు కదా ఫిక్స్ చేసేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీన్ని. నట్టు కూడా పెట్టేశాను. సో ఇప్పుడు చూద్దాం. సో చూడండి అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నాను. సో చూసారు కదా ఎంత పెద్ద మంట వచ్చిందో. సో దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా. సో ఇది పెద్ద పొయ్య అండ్ అలాగే చిన్న పొయ్యి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు. చూడండి ఇది చిన్న పొయ్య. సో చూసారు కదా నేను మీ ముందుగానే ఏమీ ఫేక్గా కాకుండా రియల్గానే చేశాను. సో మా వీడియో నచ్చినట్టయితే చూడండి.